మెట్రో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. పనులు కొనసాగుతాయని ఎల్ఎన్టీ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ సర్కారు నుంచి పూర్తి సహకారం అందుతున్నదని స్పష్టం చేసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఫిబ్రవరిలో రాసిన లేఖతో వివాదాలు సృష్టించేందుకు కొన్ని సీమాంధ్ర పత్రికా యాజమాన్యాలు కుట్ర చేస్తున్నాయనేది తెలంగాణ వాదుల ఆరోపణ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయటానికే ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయన్న విమర్శలకు తాజా కథనాలు బలం చేకూరుస్తున్నాయి. $14,000 కోట్ల ఖర్చుతో హైదరాబాదులోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ 72 కిలోమీటర్లు మెట్రో రైళ్లు నిర్మిస్తున్నారు. అక్కడ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న వారికి మెట్రో ప్రాజెక్టు టార్గెట్గా మారింది. అప్పుడు కథనాలు వివరణలు తీసుకుని రాతలతో ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాలను ఎల్ఎన్టీ యాజమాన్యం కూడా ఖండించింది. ఎప్పుడో రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఇప్పుడు తెరపైకి తేవడాన్ని తప్పుపట్టారు ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ విబి గాడ్గిల్. All this, that's why I told you that all the such letters is a very routine matter. These are contractual letters written between one party to the other party. Both the parties have rights to write and reply and get this project, this thing issues resolved. There are a number of possible ways to resolve the issues in any contract. We have no official communication about what alignment is going to change. We are aware that two places we have been asked to stop the work. This is my, I have been telling this for time and again. వచ్చే ఉగాది నాటికి మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాగోల్ నుంచి మెట్టుగూడ లైన్లో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. 13 క్యారిడార్లలో జరుగుతున్న పనులు పూర్తయి దశల వారీగా 2017 నాటికి పూర్తిగా అందుబాటులోకి రావాలి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వైబిలిటీపై ఎలాంటి ఇబ్బందులు లేవని గతంలో చాలాసార్లు ఎల్ఎన్టీ ప్రకటించింది. అయితే ప్రభుత్వ సూచనతో 2 ప్రాంతాల్లో పనులు నిలిపివేశారు. మిగతా చోట్ల స్పీడ్ గా వర్క్ నడుస్తోందని గాడ్గిల్ చెప్పారు. Project is continue to be viable as of now, which I have talked to number of times. Viability is to be checked every now and then in a long project like this. Stand again, I will reiterate again, we have no official communication of change of alignment except for stopping the work at some location. Beyond that, we are not sure how it is, because they are checking all those things. మెట్రో రైల్ ప్రాజెక్టును వివాదంలోకి నెట్టి బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీయాలని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొడతామని సీఎం కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. మెట్రో పనులు గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తు అవసరాల కోసం 200 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరించేందుకు సెకండ్ ఫేజ్ను చేపడతామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. హైదరాబాద్కు సంబంధించిన మెట్రో రైలు సంబంధించిన విషయాలపైన జరుగుతున్న ప్రచారంలో పస ఎంత ఉంది? నిజంగానే ఇక్కడున్న హైదరాబాద్ నగర భవిష్యత్తు పైన, ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ పైన వీటి ప్రభావాలు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవాళ వస్తున్న కథనాల వెనుక జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న కుట్రపైన కూడా తెలంగాణ వాదులు తీవ్రంగా ఆగ్రహాన్ని, ఆవేదనను, ఒక విమర్శను కూడా బలంగా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇన్ని రకాల చర్చల వెనుక, ఇన్ని రకాల కుట్రల వెనుకున్న అసలు మతలబ్ ఏమిటి? ఇదే ఇవాళ 7 PM డిస్కషన్. ఇందులో పాల్గొనేందుకు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు రామరెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామచంద్ర గారు ఉన్నారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా రామరెడ్డి గారు, హైదరాబాద్ బ్రాండ్ వెనుక ఇవాళ వచ్చిన కొన్ని కథనాలు చూస్తే కనుక హైదరాబాదులో రియల్ ఎస్టేటు రాష్ట్ర విభజనకు ముందు ఒక రకంగా ఉన్నది, ఇవాళ ఒక రకంగా ఉంది. కాబట్టి ఇది సస్టైనబుల్ కాదు, ఇది సస్టైన్ అయ్యే అవకాశం లేదు అని ఒక అభిప్రాయం దాంట్లో వ్యక్తమైంది. నిజంగానే ఆర్గ్యుమెంట్తో మనం ఏకీభవించవచ్చు, అంత ప్రమాదం ఉందా? లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ బిగ్ సిటీ. దీనికి చాలా ఫ్యూచర్ ఉంది. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మనకున్న ఇప్పుడు సీఎం గారు ఏదైతే, అంటే మేము ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పీపుల్ సీఎంతో క్లోజ్ ఇంటరాక్షన్, మమ్మల్ని కూడా చాలా వాటిలో ఇన్వాల్వ్ చేశారు. రీసెంట్గా మా క్రెడై ప్రాపర్టీ షో కూడా వచ్చారు. సో హీ హాస్ గెన్ సో మెనీ పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో మాకు ఒక అంటే ఎంత మంచి అంటే షాప్స్ అంటే రియల్ ఎస్టేట్కి ఇస్తున్నారు. సో డెఫినెట్గా హైదరాబాద్ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నది. కాకుంటే దానికి ఏంటంటే కొంచెం మ్యాటర్ ఆఫ్ సమ్ మోర్ టైం. సో ఏదైతే సీఎం గారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే పద్ధతిలో వెళ్తున్నారో అవన్నీ కన్సల్టేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది.
ఏదైతే రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా జరగబోతున్నాయి. సో మీరు ఒకటి సింపుల్గా చూడండి, 350 కోట్ల రూపాయలు పోలీస్ అధికారులకు ఇచ్చారు. దేశంలో ఎక్కడ జరగలేదు అది. సో సేఫ్టీ గురించి ఎంత కేసీఆర్ గారికి ఉన్న అవగాహన, ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ జరిగిపోయింది. అది ఆల్రెడీ అలాట్మెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో కూడా బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బీ లైక్ ఎనీథింగ్. సో విశ్వనగరము అని ఏదైతే కేసీఆర్ గారు కళ్ళకంటుండో డెఫినెట్గా అది సాధ్యం అవుతుంది. సో దానికి వారు కొన్ని స్టెప్స్ ఆల్రెడీ వేస్తున్నారు. కాకుంటే దీనికి కొంచెం టైం పడుతుంది. ఏదైనా ఒకే రోజు ఇంప్లిమెంటేషన్ అనేది కావాలి. ఇది అంటే బేస్ వర్క్ అంతా ఆల్రెడీ జరుగుతున్నది. సో రియలిస్టిక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మేము ఊహించేది ఏంటంటే 2015 ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ ఇయర్ ఫర్ రియల్ ఎస్టేట్. కానీ ఇందులో ఉన్న వాటిల్లో భయాలు ఆందోళన లేనక ఏదన్నా మతలబు ఉంది అనుకోవచ్చు. సో మతలబ్ అంటే డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు మేము ఒక పత్రికల్లో చూసాము. సో ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు గాడ్గిల్ గారు కూడా చెప్పినట్టు రొటీన్ మ్యాటర్స్. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్, నేను కూడా కాంట్రాక్ట్ చేశాను, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ప్రతి దాంట్లో కరెస్పాండెన్స్ జరుగుతుంటుంది. సో వారు ఏ రోజు అయితే మెట్రో ఒక 5 years బ్యాక్ వాళ్ళ కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయినప్పుడు ఆ రోజున్న కండిషన్స్ బట్టి సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు డెఫినెట్గా. సో ఆ రోజు యునైటెడ్ స్టేట్ ఉంటుంది అనుకున్నాము, అది అనుకున్న విధానం డెఫినెట్గా అజంప్షన్స్ ఎవరికైనా ఉంటాయి. సో దాని ద్వారా ఇదైతే ఇప్పుడు రియలిస్టిక్ ఏమి జరిగిపోయింది, ఏదో కాలే కదా. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి, ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎవరూ వెళ్ళలేదు. సో ఈరోజు అంత సడన్గా ఏదో భయపడిపోయి ఏదో జరగాల్సినంత డ్యామేజ్ అంటూ ఏం లేదు. కాకుంటే రొటీన్ ఎక్స్పెండిచర్లో వాళ్ళకి ఇప్పుడు అలైన్మెంట్ మార్చమని 2 చోట్ల బికాస్ ఆఫ్ సమ్ హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడం కోసం అనుకోండి, వేరియస్ రీజన్స్ వల్ల సీఎం గారు 2 చోట్ల అలైన్మెంట్ మార్చమన్నారు. దాన్ని కూడా సాధ్యాసాధాలు వర్కౌట్ చేస్తున్నారు. ఆ వర్కౌట్ చేసేటప్పుడు దాని కాస్టింగ్ మే ఇంక్రీజ్, అండర్ గ్రౌండ్ అనుకున్నారు. తర్వాత అసెంబ్లీ దగ్గర వెనకాల నుంచి ఒక లేన్ తీసుకోవాలని సమ్ ఆల్టర్నేట్స్ దే ఆర్ వర్కింగ్ అవుట్. సో సాధ్యాసాధాలు చూసేసి ఆ టైంని బట్టి మళ్ళీ సీఎం గారు ఏం డెసిషన్ తీసుకుంటారనేది ఇంకా దాని మీద డెసిషన్ కాలేదు. ఇంకా ఓన్లీ దోస్ 2 లొకేషన్స్లో అలైన్మెంట్ మార్చాలనే ఒక ప్రతిపాదన మాత్రం ఉంది. సో ఎస్, అంటే రియల్ ఎస్టేట్ అనేది నిజంగానే ఈ మొత్తం హైదరాబాద్కున్న ఆర్థిక వ్యవహారాలు మొత్తం నడపడంలో అదే కీలకమైన పాత్ర ఉంటుందా, లేకపోతే కనుక అది వన్ ఆఫ్ ద పార్ట్? అది వన్ ఆఫ్ ది పార్ట్ అండి. రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద పార్ట్ కాకుండా బాగా కనిపించేది. ఇప్పుడు మనం ఇమీడియట్గా చూసేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఏదైనా ఫస్ట్ జరిగేది ఏంది, అక్కడ ఒక హౌసింగ్ సెక్టర్ పెడుతుంది, అక్కడ భూములు ధర. ఇప్పుడు ఒక ఆదిపట్ట దగ్గర ఒక ఇది వచ్చింది, మన టాటా వాళ్ళది ప్రాజెక్ట్ వచ్చింది, తర్వాత కాగ్నిజెంట్ ప్రాజెక్ట్ వస్తుంది, రాగానే ఆదిపట్ల ఏరియాలో మొత్తం రేట్స్ పెరుగుతుంటాయి. సో రియల్ ఎస్టేట్ అనేది ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి కనిపించేది. సో ధరలు ఈరోజు ఒక 5,000 రూపాయలు ఉన్న గజం ఒక సంవత్సరం లోపల 10,000 అవుతుంది అట్లా. సో ఇమ్మీడియట్గా కనిపించేది. కనిపించకుండా ఎన్నో జరుగుతుంటాయి గవర్నమెంట్. ఇది వన్ ఆఫ్ ది పార్ట్స్ కాకుంటే. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక దాన్ని బట్టి ఏంటంటే ఒక ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా కనిపించేది ప్రతి ఒక్కరికి. ఒక రాష్ట్రం బాగుపడుతుందా, ఒక స్టేట్ బాగుపడుతున్నా కానీ అభివృద్ధి చెందుతున్నప్పుడు కీలక రంగం. సార్ రామచంద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇవాళ ఈ హైదరాబాద్కు సంబంధించింది మెట్రో రైలుకు సంబంధించిన చర్చ తెలిసే ఉంటుంది. అయితే ఇవాళ జరుగుతున్న ఈ చర్చను మనము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ప్రభుత్వాలకు అంటే ప్రభుత్వానికి ప్రైవేటు భాగస్వామ్యంతో కంపెనీలు నడుస్తున్నప్పుడు సహజంగానే ఈ రెండింటి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది, లేఖలకు సంబంధించిన చర్చలు ఎట్లా ఉంటాయి? ఒకటి మొట్టమొదటి అండి, మీరు మాట చెప్పింది ఇక 2 విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదటిది, ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అది బ్రాండ్ ఇమేజ్. హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఉన్న ఇమేజు, బ్రాండ్ హైదరాబాద్ ఉన్న ఇమేజు ఈ ఒక ప్రాజెక్టు వలన వచ్చేది కాదు, ప్రాజెక్టు వలన పోయేది కాదు. కాబట్టి బ్రాండ్ ఏదైతే ఉందో హైదరాబాద్కి, అది ప్రపంచ లెవెల్లోనే దాన్ని రికగ్నైజ్ చేయబడింది. మీకు కూడా తెలుసు, వచ్చే నెల 7 నుంచి 10వ తారీఖు వరకు వరల్డ్ మెట్రోపాలిస్ 11th మెట్రోపాలిస్ కాంగ్రెస్ జరగబోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ పట్టణాన్ని, ఈ మహానగరాన్ని ఎంచుకున్నారో మీకు అందరికీ తెలుసు. అప్పట్లో కొంచెం అలర్జడి ఉన్నా కూడా, రాష్ట్రం విడిపోతుందని అలర్జడి ఉన్నా కూడా, ప్రపంచ లెవెల్లో ఎన్నో సిటీస్ కాంపీట్ చేసినా కూడా హైదరాబాద్ పట్టణాన్ని ఈ మెట్రోపాలిటన్ కాంగ్రెస్ గురించి ఎన్నుకున్నారు. 11వ కాంగ్రెస్ 7 నుంచి 10వ తారీఖు నాడు జరగబోతుంది వచ్చే నెలలో. అయితే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత మీరు చూస్తే,
ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉన్న పట్టణం అండి. ఇది ఇవాళ వచ్చింది కాదు, మొన్ననే ఎవరో వల్ల వచ్చింది కాదు, ఎవరో వల్ల పోయేది కాదు. రెండవది, ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందో ఇది కమర్షియల్ ప్రాజెక్ట్. ఇది జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టుడే, ఇట్ వాజ్ అర్లియర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైవేట్ పార్ట్నర్. ఇట్స్ అ పీపీపీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పీపీపీ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ రినౌండ్ ప్రాజెక్ట్, చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పట్టణానికి కాదు దేశానికి మొత్తానికి కూడా. ఇప్పుడు వేరే పట్టణాల గురించి కూడా తీసుకుంటే ఇది ఎలివేటెడ్ రైల్వేస్లో పీపీపీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ గోయింగ్ అనమాట. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అథారిటీస్ ఉన్నారో ఓనర్స్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఏదైతే మనం రామరెడ్డి గారు అన్నారు, అంతకుముందు గాడ్గిల్ గారు కూడా అన్నారు, ఆ లెటర్స్ కరెస్పాండెన్స్ జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఒక కొత్త ఇది జరిగింది వాళ్ళ కొత్త కాదు, లేకుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మొదలైంది కాదు, లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాదు, 2 జూన్ తర్వాత కాదు, ముందు నుంచి నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇది సహజము. ఇక రెండవది ఏంటంటే ఏదైతే మార్పుల గురించి చెప్తున్నారో, అంటే అలైన్మెంట్ గురించి 2 ప్రాంతాల్లో కోటి ఏరియాల్లోనూ అసెంబ్లీ ముందు, అది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని గుర్తించారు. ఇప్పుడు అసెంబ్లీ ముందు నుంచి ఎలివేటెడ్గా రైలు వెళ్తుంటుంది. ఏస్థెటిక్స్, ఇట్స్ ఏ హెరిటేజ్ బిల్డింగ్ అండి. అసెంబ్లీ ఒకటి హెరిటేజ్ బిల్డింగ్, ఇంపార్టెంట్ బిల్డింగ్, ఎప్పుడో కట్టింది అది. దాని ముందు దానికి అందం పోతుంది, ఏస్థెటిక్స్ పోతుందనే ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ఏ విధంగా మారిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చింది. అది ఈ 2 పార్టీలే కాదు, తెలంగాణ ప్రభుత్వము ప్లస్ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళము వేరే ఈవెన్ అవసరం వస్తే ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం ఆలోచించాలి. కానీ సార్ రామచంద్ర గారు, దీంట్లో మీరు అన్నారు ఇందాక ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ అని, కానీ ఈ కమర్షియల్ ప్రాజెక్టే వయబిలిటీ లేదు అనేది, ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు ఇవాళ లేవు అనేది ఒకటి. అదేనండి, అదే వాళ్ళు చెప్పిన 2-3 విషయాలు కూడా మీ ముందు ఉంచుతాను. అయితే వాళ్ళు ఇప్పుడేం చెప్తున్నారు, ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందో అండి, ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు అందులోనూ ఎల్ఎన్టీ లైక్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే $multi-billion కంపెనీ, ఎక్స్పర్టీస్ ఉన్నాయి, వివిధ దేశాల్లో చేస్తుంది, మన ఒక భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, ప్రపంచం మొత్తంలో ప్రాజెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు పొలిటికల్, ఎకనామికల్, సోషల్ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో రావచ్చు అనేది వాళ్ళు అన్ని పరిగణలోకి తీసుకుంటారండి. దాన్ని అంటారు ఇంగ్లీష్లో డ్యూ డెలిజెన్స్. నా ప్రకారం నేను కూడా ఒక కమర్షియల్ ఎక్స్పర్ట్ని కాబట్టి, ఇండస్ట్రియల్ ప్రమోటర్ని కాబట్టి, ఒక బ్యూరోక్రాట్గా కూడా చెప్తున్నాను, ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ అథారిటీస్ డెఫినెట్గా ఈ అసెస్మెంట్ చేసి ఉంటాయి. అయితే మేము అలా అనుకున్నాము 2007లో, మరి వాళ్ళకి ఎలా కళ వచ్చిందో నాకు తెలియదండి, అది కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుందని. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే 2009 డిసెంబర్ 9 నాడు ఎప్పుడైతే అన్నారో రాష్ట్రం వేరే చేయబోతున్నామని, అది మొట్టమొదటిసారిగా మనం కొట్లాడుతున్నాము కదా 60 సంవత్సరాల నుంచి. కానీ భారత ప్రభుత్వం నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది డిసెంబర్ 9, 2009లో. అయితే 2007లోనే వీరు దీన్ని కేంద్ర పాలిత వేరే రాష్ట్రాలు అయిపోతున్నాయి, కేంద్ర పాలిత ప్రాంతం అవ్వబోతుంది, దీని అవుతుంది అని మేము అంచనా వేసుకున్నాము. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అయితే ఒకవేళ అనుకున్నా కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ ఇద్దరు కూర్చొని, 2 పార్టీలు కూర్చొని, అవసరమైతే 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా దీన్ని ముందుకు సాగించాలి. ఇప్పుడు ప్రాజెక్టు అంత సులభంగా వెళ్ళిపోయేది కాదండి. ఇప్పుడు అదే గాడ్గిల్ గారు క్లియర్ చేశారని ఇప్పుడు మీరే న్యూస్లో చూపించారు. గాడ్గిల్ గారు కూడా చెప్తారు ప్రాజెక్ట్ విల్ గో ఆన్. కానీ నిజంగానే స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో యూటీ ప్రతిపాదన రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అను. అయితే దాన్ని అంటే ఇప్పుడు ఇది ఎవరి వాళ్ళు ఎకనామిక్స్లో కూడా పాలిటిక్స్ ఉందండి. ఇట్స్ ఎ పొలిటికల్ ఎకనామిక్స్ టుడే అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచం మొత్తంలో, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో పొలిటికల్ ఎకనామిక్స్. ఎవరికి తోచింది, ఎవరికి ఏదైతే వస్తుందో వాళ్ళకి మార్గం ఉంటుందో దాన్ని చెడగొట్టడానికి కానీ, పాడు చేయడానికి కానీ, బాగు చేయడానికి కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్న దానికి మనం తప్పు పట్టుకుంటున్నామా, ఏం చేద్దామనేది అసలు నేను చెప్పదలుచుకోలేదు. ఎవరికి వాటితో వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. కానీ మన దగ్గర కూడా ఇప్పుడు మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు, మనం మూర్ఖులం కాదు, బుద్ధులం కాదు అండి. మనం కూడా దాన్ని ఏ విధంగా ముందుకు నడపాలో ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నాం. ఇవాళ మనకు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, వివేకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాము, మన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటాము. మన హైదరాబాద్ని కూడా ఇప్పుడు వచ్చే 7-10 తారీఖులు మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న దాదాపుగా 70 దేశాలు వస్తున్నాయండి. మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి మేయర్స్, వేరే టీమ్స్ వస్తున్నాయి. దాదాపుగా 4,000 మంది డెలిగేట్స్ వస్తున్నారు.
మొన్ననే ఇక్కడ రోడ్ షో చేశాము 3 రోజుల క్రితమే. ఆ రోడ్ షోలో చూసి మీరు మీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు, చూశారు అందరూ కూడాను. మన పట్టణం చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇవాళ ఏదైతే చెప్పారో దీనివల్ల ఆర్థిక అంటే మేబీ దే హ్యావ్ ఏ ప్లాన్. ఒక విధంగా కొన్ని ఆటంకాలు పెడితే మనం ముందుకు వచ్చి సరే మీకు ఇంకా ఎంత ఫండ్స్ కావాలి, దీనికి ఇంకా ఏమైనా పెంచాలా అని దాని గురించి డిస్కషన్ గురించి ఏమైనా చేసి ఉండొచ్చు తప్ప వాళ్ళు ప్రాజెక్టు బంద్ చేసి వెళ్ళరండి. ఎందుకంటే ఎల్ఎన్టీ కూడా ఒక చిన్న ఆర్గనైజేషన్ కాదండి, అలాంటి కాంట్రాక్టర్ కాదు. ఓకే సార్, దే హ్యావ్ ఎ రెప్యుటేషన్. మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను రామచంద్ర గారు. నేను ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు దీని మీద కమర్షియల్, పొలిటికల్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ వస్తున్నాయి రాష్ట్రం విడిపోయినందువల్ల. మొన్న కూడా ఐ థింక్ 10 రోజుల క్రితమో 15 రోజుల క్రితమో మీ ఛానల్లోనే మనం డిస్కస్ చేశాము. ఇంకో రాష్ట్రం పక్క రాష్ట్రానికి విజయవాడలో రాజధాని రావడం వల్ల 2 రాష్ట్రాలకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందని. హైదరాబాదు ఈ నాళ్ళైతే ఏ విధంగా అయితే పెరిగిందో దానికి డబుల్ రేట్లో పెరుగుతుందండి ఆర్థికంగా కానీ ప్రజలు రావడం కానీ. వచ్చే 25 సంవత్సరాల్లో ఆ ప్లాన్ ఏముందంటే దాదాపుగా ఇంకో 1 crore పాపులేషన్ అట్రాక్ట్ చేయడానికి హైదరాబాద్కి, ఉన్న హైదరాబాద్ని ఆల్మోస్ట్ డబుల్ చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ ఇది ఆర్థికం కానీ దీనికి ఎకనామిక్ కానీ కమర్షియల్గా వైబిలిటీలో ప్రాబ్లం వచ్చింది, ఆటంకాలు వచ్చాయి, డౌట్స్ ఉన్నాయని అదేదో పేపర్లో రాశారో అది వాళ్ళు నిజంగా అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదండి. అంటే దాంట్లో నాకు చివరికి అన్న మాట అర్థం కాలేదు. అంటే ఎవరి అంచనా తప్పు అంటే దానికి అసలు ఉద్దేశం వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్లకు కమర్షియల్ వైబిలిటీ, ఎకనామిక్ వైబిలిటీ ఆ ప్రాజెక్ట్ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంది, రాష్ట్రం విడిపోయినందువల్ల, పొలిటికల్ చేంజెస్ వల్ల, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల లేదండి. ఇది వేరే వాళ్ళు ఏదో దాంట్లో రాయించారు తప్ప అది వాళ్ళు వచ్చింది కాదు. ఇవాళ వాళ్ళు క్లారిఫై కూడా చేశారు కదా ఇట్లాంటి చర్చ జరగడం వెనుక అసలు మతలబ్ ఏదైనా ఉందంటారా మరి? డెఫినెట్ అండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు చాలా మందికి కన్ను కుట్టుగా ఉంది హైదరాబాద్. ఇప్పుడు మొన్న హైదరాబాద్ గురించి డిస్కస్ చేసేటప్పుడు బ్రాండ్ హైదరాబాద్ గురించి అని వచ్చే వరల్డ్ కాంగ్రెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా కొన్ని చర్చలకు వచ్చాయన్నమాట. వేరే వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ని ఎలా ఎంచుకున్నారు, హైదరాబాద్కు ఉన్న విశేషాలన్నీ పరిగణలోకి తీసుకొని ప్రపంచ లెవెల్లో అండి, ఇది నాట్ ఓన్లీ ఇండియాలో, ప్రపంచ లెవెల్లో హైదరాబాద్కున్న ప్రతిష్టాత్మకమైన హిస్టరీ, కల్చర్, ఇట్స్ జాగ్రఫీ, ఇట్స్ ఇంపార్టెన్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ అన్నిటినీ పరిగణలోకి అండ్ దానికి ఉన్న హాస్పిటాలిటీని పరిగణలోకి తీసుకొని ఈ పట్టణాన్ని ఎంచుకున్నారు. 11th కాంగ్రెస్ని ఇక్కడ చేయడానికి, ఆ మహాసభ ఇక్కడ చేయడానికి ఎంచుకున్నారు. అంటే దాని వెనకాలనే హైదరాబాద్కున్న ఇంపార్టెన్స్ వరల్డ్ లెవెల్ ఎంత ఉందో అందరూ దాన్ని గ్రహించవచ్చు. అది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి కన్నుకుట్టుగా ఉండొచ్చు. ఓకే రైట్. అంతేకాని దానివల్ల చేస్తుండొచ్చు. నేను చేస్తున్నారా చేయలేదని నా దగ్గర ప్రూఫ్ లేదు, మన దగ్గర లేదు, కానీ చేయవచ్చు. అది వచ్చిందండి. రైట్. ఓకే సార్. రామరెడ్డి గారు, మిగతా రాష్ట్రాలలో మొత్తం మన దేశంలో ఉన్న ఒక డజన్ వరకు పెద్ద సిటీలు ఉన్నాయనుకుంటే కనుక అందులో 3-4 ప్లేసులు హైదరాబాద్. తాజా లెక్కల ప్రకారం చూస్తే 1,20,00,000 జనాభా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న 125 అతిపెద్ద నగరాలలో 28-29వ స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది జనాభా రీత్యా చూసుకుంటే కనుక. ఇవి ఎకనామికల్గా వయబిలిటీ, సస్టైనబిలిటీ చాలా అద్భుతంగా ఉన్న సిటీస్ ఇవి. హైదరాబాద్ విషయంలోకి వస్తే కనుక, ఎందుకంటే ఈ చర్చ నేపథ్యంలో చూస్తే ఇంకా అంటే రియల్ ఎస్టేట్ కాంట్రిబ్యూషన్, దీనికి అనుబంధంగా ఉన్న రంగాల కాంట్రిబ్యూషన్ ఈ వ్యవస్థకు, హైదరాబాద్ బ్రాండ్కు ఇంకా ఎట్లా అదనంగా ఉండబోతున్నాయి? ఎస్పెషల్లీ బ్రాండ్ హైదరాబాద్కి టైమ్ అండ్ అగైన్ వీఆర్ టాకింగ్, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ వేరే సిటీస్కి లేవు. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మేము ఎన్ని సిటీస్ చూసామో ఇంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మేజర్ సిటీస్కు లేవు. మనకు అవుటర్ రింగ్ రోడ్డు, అబెండెంట్ ల్యాండ్ అవైలబిలిటీ, మనకు అడ్వాంటేజెస్ ఐమ్ టాకింగ్. సో మల్టీ లాంగ్వేజెస్, సో ఎనీబడి కెన్, ఎవరు ప్రపంచం నుంచి ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. దేశంలో ఎవరు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ యూనిట్స్ హియర్. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకోండి, మెట్రో అనుకోండి, అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి, రేడియల్ రింగ్ రోడ్స్లో మొత్తం కనెక్టివిటీ, ఏదైతే ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, అవన్నీ కనెక్టివిటీ అయిపోతే అబండెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ బ్రాండ్ హైదరాబాద్ అనేది ఏదో ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉన్నది. తర్వాత రియల్ ఎస్టేట్లో ఏ సిటీ చూసుకున్నా కానీ ఇంత తక్కువ ప్రైసెస్లో లేవు మనకు. సో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎన్నో ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. ఒకసారి రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అనుకోండి, మిగతా అన్నీ వచ్చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఐటీఐఆర్ని హైదరాబాద్ చూస్ చేసుకుంది. సో దాంతో 15 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి.
అంటే మ్యాటర్ ఆఫ్ మేబీ 15 years 20 years ఆ పీరియడ్ ఎంత ఉండని Period. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పైన ఎట్లా ఉండొచ్చు? డెఫినెట్గా చాలా పాజిటివ్. మేము అదే చెప్తున్నాం కదా, చాలా పాజిటివ్ ఉన్నాం, వెరీ వెరీ పాజిటివ్. కాకుంటే ఏంటంటే మాకు ఆ కిక్ ఆఫ్ టైం ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి ఏంటంటే మన కొత్త ప్రభుత్వము కేసీఆర్ గవర్నమెంట్ ఆల్రెడీ చాలా చాలా విషయాల్లో మంచి మంచి స్టెప్స్ వేస్తున్నారు, పాజిటివ్ స్టెప్స్. రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ కావడానికి మంచి మంచి స్టెప్స్ వేస్తున్నారు. ఇతర పరిశ్రమలు కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఎంతో మంది ఆల్రెడీ దే ఆర్ లుకింగ్ ఎట్ అంటే పాలసీస్ కొన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒకటి చెప్పారు ఏంటంటే, ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మొత్తం డీటెయిల్స్తోని అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు క్వాలిఫై అయిపోతే వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని పిలిపించేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని సీఎం గారు డైరెక్ట్ ఆయన చేంబర్కి పిలిపించుకొని వాళ్ళతోని మాట్లాడి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ ఇన్ 2 weeks యూ కమ్ బ్యాక్ అండ్ టేక్ యువర్ పర్మిషన్. ఇలాంటిది అనేది ఆ సింగిల్ విండో కాదు అసలు, ఇంకా అంటే డైరెక్ట్ సీఎం ఆఫీసే మేము మానిటర్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ కాదు, ఎనీ ఇండస్ట్రీ ఎవరైనా పెట్టాలంటే ఫస్ట్ ఏంటంటే అందరికీ మన దగ్గర ఇప్పుడు ఏదో ఒక పర్మిషన్ తీసుకోవాలంటే మాకు దాదాపు సంవత్సరం రోజులు పడుతున్నాయి. కొత్త వాళ్ళు ఏదో మల్టీనేషనల్ కంపెనీస్ వేరే వాళ్ళు మన దగ్గర రావాలంటే లోకల్ వాళ్ళు ఎవరినో ఎంగేజ్ చేసుకోవాలి, చాలా హర్డిల్స్ ఉంటాయి. కానీ మీరు ఒకటి చెప్పండి సార్, ఇది మెట్రో రైలు ఉన్న సిటీలు ఇండియాలో ఉన్నాయి కానీ లేదా ప్రపంచంలో ఉన్న వాటిల్లో మెట్రో రైలు అనేది రియల్ ఎస్టేట్ పైన ఎంతవరకు ఆధారపడి ఉంటుంది, ఇతర పరిశ్రమలపైన ఎంతవరకు ఆధారపడి ఉంటుంది? మెట్రో అనేది డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ టు ఎనీ సిటీ, ఎస్పెషల్లీ మన మెట్రో. హైదరాబాద్కి వచ్చిన మెట్రో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. వీ కెన్ టాక్ అబౌట్ దట్. ఎందుకంటే ద వే ఇన్ విచ్ L&T ఈజ్ కన్స్ట్రక్టింగ్ అంటే మేము చూసిన యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ ఐఎమ్ టెలింగ్, సో దట్ టెక్నాలజీ వాట్ దే ఆర్ యూజింగ్, అంటే వాళ్ళది ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూషన్లో కూడా దే ఆర్ డూయింగ్ ద పర్ఫెక్ట్ జాబ్. సో దీనివల్ల వాళ్ళు ఈవెన్ దాంట్లోనే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఓన్లీ మెట్రో మాల్స్ క్రియేషన్లో పెడుతున్నారు. సో ఇదంతా 3,000 crores ఓన్లీ ఇన్ మెట్రో మాల్స్, నాట్ ఓన్లీ ఈ రైల్వే ట్రాక్లో కాకుండా మాల్స్ ఎవ్రీ స్టేజెస్లో. ఇప్పుడు పంచగట్లో ఒక మాల్, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో మాల్స్. సో ఒకసారి అవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక షేప్, హైదరాబాద్ షేపు, అంటే అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా L&T ఏదో బ్యాక్అవుట్ అవుతుంది, అవన్నీ చాలా తప్పుడు సంకేతాలు. యాజ్ ఏ కాంట్రాక్టర్గా నేను చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎగ్జిక్యూషన్లో, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అనుకున్న దానికంటే కొన్ని తేడాలు వచ్చినాయి. డెఫినెట్గా విల్ కరెస్పాండ్. సో దానికి రెమెడీ ఉంటుంది. సడన్గా వాళ్ళని భారం, గవర్నమెంట్ ఆల్సో విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద థింగ్స్. సో దేర్ విల్ బి ఏ సొల్యూషన్ ఫర్ దట్. దాని మనీ ఇన్ని వేల కోట్లు వాళ్ళు అడే పెట్టేసేసి దాని మనీ మేము బ్యాక్అవుట్ అవుతున్నామని ఎవరు చెప్పరు. అది దట్ ఇస్ నాట్. అంటే L&T అనే సంస్థ వన్ ఆఫ్ ది వరల్డ్, సార్ గారు ఇప్పుడు రామచంద్ర గారు చెప్పినట్టు వరల్డ్స్ రెనౌన్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది. ఎన్నో మన దేశంలో కాదు, ప్రపంచం ఎన్నో దేశాల్లో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మేము అదే అనుకున్నాం, ఒకసారి L&Tకి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇది సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే ఇట్స్ దే ఆర్ షూర్ ఆఫ్ ఎనీ కాంట్రాక్ట్ దే విల్ ఎగ్జిక్యూట్ ఆన్ టైం. వాళ్ళకున్న రెప్యుటేషన్ కాకుండా కొన్ని సందర్భాలు వచ్చినాయి. దానివల్ల డెఫినెట్గా గవర్నమెంట్ ఆల్రెడీ మేము మెట్రో ఎండీని కూడా రీసెంట్గా మేము క్రెడిట్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు కలవడం కూడా జరిగింది. మాట్లాడినప్పుడు దే ఆర్ నాట్, అంటే వాళ్ళు దాని మీద అపోహలు లేవు, ఏం లేదు, దే ఆర్ వెరీ ఫైన్ విత్ దట్. ఎలాంటి అనుమానాలు ఏమి లేవు. ప్రపంచంలో హైదరాబాద్ లాంటి స్థాయికి వచ్చిన తర్వాత ఆ ప్రపంచ నగరాల అభివృద్ధిలో బ్రాండ్ ఇమేజ్ కష్టం వచ్చినప్పుడు లేదా ఇతర రాజకీయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయా నగరాల గ్రోత్ రేట్ ఏ విధంగా ఉన్నది, రాజకీయ పరిణామాలు ప్రభావాలు మారినప్పుడు భవిష్యత్తు పైన, వాటి భవిష్యత్ అంచనాలపైన ఎలాంటి ప్రభావం చూపించాయి ప్రపంచవ్యాప్తంగా, హైదరాబాద్ నగరం పైన ఏ విధంగా ఉండబోతున్నది, దీనిపైన మరింత చర్చించే ముందు డిస్కషన్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సార్ రామచంద్ర గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలను, అంటే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కానీ, రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు కానీ, హైదరాబాదు లాంటి పాపులారిటీ ఉన్న నగరాలు సంక్షోభాలను దాటుకుని ఎలా బయటకు వచ్చినాయి, లేదా ఒక రకమైన ప్రాపగండా జరిగినప్పటికీ కూడా ఆ ప్రాపగండాను తట్టుకొని ఏ విధంగా నిలబడగలిగినాయి, వాటి బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా కాపాడుకున్నాయి, ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దానికి హైదరాబాద్కు అప్లై చేసి చెప్పగలరా? ఒకటి మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్నానండి, ఇవాళ మనకు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కానీ, హైదరాబాద్ నగరానికి కానీ, హైదరాబాద్ పట్టణానికి కానీ ఏ విధమైన ఆటంకాలు లేవు, ఏ విధమైన సంక్షోభం లేదండి. అదైతే సంక్షోభం అని మనం అనుకుంటున్నామో, మీరు ఒక మీడియా వాళ్ళు, ఇప్పుడు మీడియా వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఆ పేపర్లో వచ్చినవి సత్యాలన్నీ అసత్యాలన్నీ అని మీకు అందరికీ తెలుసండి. సో దాని గురించి మనం అనుకోకూడదు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ప్రపంచంలో ఇప్పుడు మెట్రో సిటీ గురించి, మెట్రో రైల్ గురించి మీరు అడిగారు మన విరామం కంటే ముందు రామరెడ్డి గారిని. మీకు అందరికీ ఒక చిన్న మనవి అండి, హైదరాబాద్ పట్టణానికి కానీ, రైల్ ప్రాజెక్ట్ కానీ
ఒక రియల్ ఎస్టేట్ దృక్కోణంలో కానీ ఆ కోణంలో మీరు దయచేసి చూడకండి. ఇది మన ప్రజలని, కమ్యూటర్స్ని ఒక ప్రాంతం నుంచి ఉద్యోగస్తులను కానీ టూరిస్టులను కానీ వేరే వాళ్ళని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంగా ఆటంకం లేకుండా సులభంగా అనుకున్న టైంలో చేరించడానికి చేసిన ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అండి ఇది. అయితే ఇది ఓన్లీ కొంతవరకు రియల్ ఎస్టేట్ మీద, ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి ప్రతిదాని గురించి మన రియల్ ఎస్టేట్ దాని యాంగిల్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే హైదరాబాద్ పట్టణం ఇవాటికండి 400 సంవత్సరాలు మీకు అందరికీ తెలుసు. ఇది సెల్ఫ్ కంటైన్డ్ సిటీ. ఇవాళ కాదు, మనం ఈ ఎక్కడైనా వేరే చోట పవర్ ప్రాజెక్ట్ రానప్పుడు ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ ఉండే, పోస్ట్ ఉండే, రైల్వేస్ ఉండే, అన్నీ ఉండేయండి ఇక్కడ. ఇది సెల్ఫ్ కంటైన్డ్ సిటీ. అలా ప్రారంభమైన పట్టణం ఇది ఒక దశగా చేరింది. అదే ముందు కూడా మీకు చెప్పాను ఏ విధంగా అయితే ఈ పట్టణానికి ప్రపంచ లెవెల్లో ప్రాముఖ్యత ఉందో. అయితే ఇవాళ మీరు అంటున్నారు సంక్షేమం, కానీ కొన్ని ఈ ప్రాజెక్ట్ ఇదంటే ఇప్పుడు రైల్వే, ఇప్పుడు ఈవెన్ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ కాదండి ఇక్కడ. ఎల్ఎన్టీ ఈజ్ అ ప్రాజెక్ట్, ఇస్ వన్ ఆఫ్ ద కమర్షియల్ వెంచర్ ఎస్టాబ్లిష్. కానీ సార్ ఇప్పుడు ఆ 2011 జనాభా లెక్కలను తీసుకున్నా సరే 8 కోట్ల మందికి ఉన్న రాజధానికి ఉన్న వాల్యూ, దాని బ్రాండ్ ఇమేజ్, ఇవాళ తెలంగాణకున్న మొన్న తాజా లెక్కలు తీసుకుంటే కనుక 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలున్న రాజధానికి మౌలికంగానే ఒక తేడా ఉంటుంది కదా. కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హైదరాబాద్కు రాకపోకల్లో 2 విధాలమైన ప్రజలు ఉంటారండి. 2 విధాలమైనది. ఒకటి గవర్నమెంట్ పని గురించి, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పని కోసము సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు. ఎస్, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు అది ఒక్కటే తగ్గుతుంది. 2 రాష్ట్రాలు విడిపోయినందువల్ల సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళే. సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు హైదరాబాద్కు కానీ ఏ పట్టణానికి కూడా చూసుకుంటే మీరు రాకపోకలు చూస్తే, అలా అనుకుంటే అమెరికాలో అండి రాష్ట్ర రాజధానికి కమర్షియల్ పట్టణానికి ఇంపార్టెంట్ పట్టణానికి ఏ సంబంధం లేదండి. ఏ క్యాపిటల్ కూడా, ఏ క్యాపిటల్ సిటీ కూడా, ఈవెన్ న్యూయార్క్ స్టేట్కి న్యూయార్క్ ఈజ్ నాట్ అ క్యాపిటల్ సిటీ అండి. అలా ఆ రాజ్యంలో ప్రతి ఒక్కటి వెళ్ళలేదండి. సో రాకపోకడులు ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వ బాధానికి వచ్చేది. కానీ హైదరాబాద్కి ప్రతిష్టాత్మకం ఉన్నాయి చూడండి. దేర్ ఆర్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఆర్ దేర్, ఇండస్ట్రీస్ ఆర్ దేర్, కామర్స్ ఈస్ దేర్. అండ్ రామరెడ్డి గారు ఉన్నారు, మీకు కూడా తెలుసు ఐటీఆర్ రాబోతుంది. అయితే వచ్చే 25-30 సంవత్సరాల్లో వారు అన్నది 15 కాదండి 50 లక్షల ఉద్యోగాలు అది క్రియేట్ చేయబోయే ప్లాన్ ఉందండి. అలాంటప్పుడు ఇది ఒక్కటి రాష్ట్రం విడిపోయినందువల్ల ప్రభుత్వ పని కోసం వచ్చేవాళ్ళు ఒకటి తగ్గుతారు అంతే, ఆ లాబింగ్ చేయడానికి కానీ పనులు చేసుకోవడానికి. అంత మాత్రాన హైదరాబాద్కి ఎకనామిక్ కానీ కమర్షియల్ కానీ ఏ విధంగా కానీ కల్చర్ కానీ ఏ విధమైన ఎఫెక్ట్ పడదండి. ఇది రియల్ ఎస్టేట్ యాంగిల్ కొందరు మిత్రులు తీసుకొచ్చారు రియల్ ఎస్టేట్, అది ఒకటి కొంచెం ఇది ఉంది. అందులో ఇప్పుడు రామరెడ్డి గారు కూడా తెలుసు, వాళ్ళ ఒక బిల్డర్, ఒక రియల్ ఎస్టేట్ ఓనరు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ చాలా ఎకనామిక్ అవైలబిలిటీ ఉంది. అది దట్ ఇస్ గోయింగ్ టు బి ద మ్యాగ్నెట్ in the next 4-5 years and lot of population is going to attract lot of population in the next 3-4-5 years time. సో కొందరైతే ఎవరైతే వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారో వెళ్ళిపోయారు. అదే వారంటీ కూడా ఇంతవరకు ఎవరు వెళ్ళిపోలేదండి, వెళ్ళిపోరు కూడాను. ఈవెన్ కొత్త రాజధాని వచ్చినందువల్ల ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేది లేదు. మేబీ 1% 0.5% ఉంటే ఉండొచ్చు. ఆ 0.5% వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 10% వచ్చేది ఉంది. ఎందుకంటే టుడే అవైలబిలిటీ ఆఫ్ ఎ హౌస్ ఇన్ హైదరాబాద్ is much economically available, accessible to a common man than any even tier 2 cities within Andhra Pradesh కానీ even tier 3 cities also sir, tier 3 cities కంటే కూడా తక్కువ ఉంది. అవునండి, అందుకని అట్రాక్టెడ్ అండి. ఈ మెట్రో రైలు దానిపైన జరుగుతున్న చర్చలో కూడా ఇంకో అంశం ఉంది. అంటే కమ్యూటర్స్ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం లేకపోతే కనుక టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే మెట్రో రైలు నడపలేము, దీనికి అనుమతి చాలా ఉండాల్సింది అనేది వాళ్ళు రాసింది. కానీ కమ్యూటర్స్ అదే అంటున్నారు కదా, కమ్యూటర్స్ తక్కువ అయ్యే పరిస్థితే లేదండి. ఇప్పుడు మనం చేయబోయే ఈ 3 నెలల్లోనే కొత్త ప్రభుత్వం తీసుకున్న చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ మీ ముందు వస్తున్నాను. సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్, హైజీన్, క్లీన్లీనెస్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ, ఆల్ లాజిస్టిక్స్ సపోర్ట్ను ఇప్పుడు ఉన్న దానికంటే దానికి ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా కూడా తీసుకొస్తామని ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ కమ్యూటర్స్ తక్కువ అవుతారు అనే ప్రసక్తే లేదండి. ఇన్ఫ్యాక్ట్ కమ్యూటర్స్ చాలా ఎక్కువ ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనలో రావాలి తప్ప, అది ఐఎమ్ షూర్ ఈవెన్ ఎల్ఎన్టీలో ఉన్న మేనేజ్మెంట్, ఈవెన్ వాళ్ళ సీఎండి నాకు పర్సనల్గా తెలుసండి ఏం నాయక్ గారు, ఆయనకి చాలా ముందు చూపు ఉంది.
వాళ్ళు అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చే రోజుల్లో వచ్చే 5-10 సంవత్సరాల్లో ఎప్పుడైతే మెట్రో స్టార్ట్ అయ్యి ఇంకా అంచెలంచెలు ఎప్పుడైతే పెరుగుతుందో రామచంద్ర గారు ఇప్పుడు అనుకున్న జనాభా కంటే చాలా ఎక్కువ ఓకే, ఎలాంటి వాళ్ళు అనుకోలేదంటే మరి ఎవరు అనుకుంటున్నట్లు ఈ నెగిటివ్ ప్రాపగండా? వేరే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఎల్ఎన్టీ వాళ్ళు అనుకున్నా కూడా బహుశా, నేను వాళ్ళ మీద అలిగేషన్ చేయట్లేదు, బహుశా ఏదో కమర్షియల్ టర్మ్స్ కొంచెం వాళ్ళకి ఫేవరబుల్గా చేసుకోవడానికి ఒకవేళ అని ఉంటే తప్ప, నేను వాళ్ళ మీద అలిగేషన్ చేయట్లేదు, ఒకవేళ అని ఉంటే అయితే అది దాని గురించి అయి ఉంటుంది తప్ప వాళ్ళు నిజంగా అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే జనాభా కమ్యూటర్స్ తగ్గే పరిస్థితి లేదండి హైదరాబాద్ లాంటి మహానగరంలో. అట్రాక్ట్ హైదరాబాద్ ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, హైదరాబాద్కు ఉన్న ప్రతిష్టాత్మైన ఔటర్ రింగ్ రోడ్ దేశంలో చూపించండి, ఒక్క చోట చూపించండి నాకు అలాంటి రింగ్ రోడ్ ఎక్కడ లేదు. అలాంటిది ప్లస్ గ్రీనరీ అండి, గ్రీనరీ మన దగ్గర రోడ్ డివైడర్ కానీ ఆ ఫ్లైఓవర్ కింద గ్రీనరీ కానీ ఫ్లవర్స్ కానీ అవన్నీ ఉన్నాయి చూడండి. మీరు వేరే పట్టణాల్లో గార్డెన్లో చూడలేరు అలాంటి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నాం, క్లీన్లెస్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో సెక్యూరిటీ గురించి, ఎందుకంటే ఇది ఐటీ పట్టణం కూడా ఇప్పుడు పేరు గాంచింది కాబట్టి అమ్మాయిలు కానీ లేడీస్ కానీ వేరే వాళ్ళు కూడా రాత్రి 24/7 వర్క్ చేస్తారు. వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళకు సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి ఇవన్నీ యాక్షన్స్ తీసుకోబోతున్నాము. దాదాపుగా 10,000 సీసీ కెమెరాలు పెట్టబోతున్నాము, రెగ్యులేషన్ చేయబోతున్నాము. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను చెప్పండి సార్. మెట్రో సిటీస్లలో అంటే మెట్రో రైలు వచ్చిన తర్వాత వివిధ రంగాలు ఏ విధంగా డెవలప్ అయినాయి, కొత్తగా అనుబంధ రంగాలలో వచ్చిన కొత్త ఉపాధి ఉత్పత్తి ఎంత ఉంది, అంచనా ఉన్నది అట్లా? ఇది మెట్రో అనేది మెయిన్లీ రామచంద్ర గారు చెప్పినట్టు కూడా కమ్యూట్ కోసం, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి. సపోజ్ ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఇప్పుడు బై రోడ్ వెళ్తే మనకు దాదాపు మోర్ దాన్ 1.5 hours 2 hours పట్టే ట్రాఫిక్ అని ఉంటుంది, తర్వాత ఎక్స్పెన్సివ్. వేరాజ్ మెట్రో వచ్చిన తర్వాత ఏమైందంటే అవుటర్ అంటే సిటీ సరౌండింగ్స్ కూడా మంచి డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దే కెన్ గో విత్ ఇన్ 7 rupees 10 rupees 15 rupees మ్యాక్సిమం అనుకుంటాను, అంతకంటే ఎక్కువ ఉండదు. దే ఆర్ సేఫ్, అంటే టైమ్లీ రీచ్ కావడానికి, అంటే బెస్ట్ అవైలబుల్, అంటే షార్టెస్ట్ టైం, సేఫ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ అవుటర్ సిటీస్లో డెఫినెట్గా సమయం అంటే డెఫినెట్గా ఏముందంటే గ్రోత్ రేట్ పెరుగుతుంది. చాలా బాగుంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడే నేను రిపీట్ చేశాను, సార్ రామచంద్ర గారు రిపీట్ చేసినట్టు, అంటే ద ప్రైసెస్ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రైసెస్ మీరు దేశంలో ఏ సిటీ తీసుకోండి ఇంత తక్కువ ఉండవు. సార్ ఇప్పుడు న్యూ సిటీ, క్యాపిటల్ సిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి, అక్కడ వెళ్ళి చూడండి వాట్ ఆర్ ద ప్రైసెస్. అసలు మనకు అంటే అన్బిలీవబుల్, నాకు కూడా వస్తూ ఉన్నాయి, అంటే కొన్ని ఆఫర్స్ బ్రోకర్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. బట్ అక్కడ ప్రాజెక్ట్ మా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ కూడా ఇమ్మీడియట్గా ఇది ప్రాజెక్ట్ టేకప్ చేద్దామంటే చేసే పొజిషన్లో లేరు. ఎందుకంటే ద ల్యాండ్ ప్రైస్ అండ్ వెన్ యూ కన్స్ట్రక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రాజెక్టు వయబిలిటీ చూసుకుంటే 6,000 రూపాయలు 7,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మాలి. ఎలా అమ్మగలుగుతారు? ఎవరున్నారు? హూ ఇస్ ద బయర్స్? సో దీస్ ఆర్ ఆల్, అంటే దానికి టైం పడుతుంది. న్యూ క్యాపిటల్ వచ్చినప్పుడు డెఫినెట్గా దెర్ విల్ బి న్యూ ఎంప్లాయ్మెంట్ ఉంటాయి, అవన్నీ ఉంటుంటాయి. బట్ వాళ్ళకు మనకున్న డిఫరెన్స్ ఏంటంటే మనకు అబెండెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఇస్ దేర్. ఈవెన్ ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో కూడా, గవర్నమెంట్ ల్యాండ్ కూడా అబెండెంట్ ఉంది. ఒక ఇండస్ట్రీ ఎవరైనా పెట్టాలనుకుంటే ఇమీడియట్గా గవర్నమెంట్ కెన్ షో ఏ ప్రాపర్టీ. వేర్ ఇస్ అక్కడ, అంటే మనకున్న అడ్వాంటేజ్ చెప్తున్నాను. ప్రైవేట్గా వాళ్ళు వచ్చి డైరెక్ట్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే కూడా మన దగ్గర ఉన్న ప్రైసెస్ ఎక్కడ లేవు. సో ఇది డెఫినెట్గా మనకు అంటే హైదరాబాద్ గ్రోత్ అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేటెస్ట్ గ్రోత్. అంటే గవర్నమెంట్ ఏదైతే పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారో, ఇప్పుడు టోటల్ వైఫై అంటున్నారు కంప్లీట్. సో అది వైఫై ఫ్రీ జోన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది యూనిక్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇట్లాంటి మంచి ఆలోచనతో గవర్నమెంట్ ముందుకు పోతున్నప్పుడు డెఫినెట్గా ఎస్ కొన్ని కన్నుకుట్టే విషయాలు ఉంటాయి, కొన్ని ఏదో డెఫినెట్గా ఉండొచ్చు. సో దానికి మనం ఏ విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ అపోహలు మొత్తము 2015కి వచ్చేసరికి అన్నీ తొలగిపోతాయి. సో మెట్రో స్టార్ట్ అవుతుంది, మెట్రో అయిపోతుంది, గవర్నమెంట్ న్యూ పాలసీస్ ఇంప్లిమెంటేషన్కి వస్తుంటుంది. సేఫ్ సిటీ వన్ ఆఫ్ ది సేఫ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ లా క్రియేట్ కాబోతుంది హైదరాబాద్. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఈ మధ్యన కొంచెం ఇంటరాక్టివ్ బాగా అంటే చేస్తున్నారు కాబట్టి చూస్తున్నాం కదా, అలా విజన్ మీరు వివిధ రంగాల్లో ఉన్నారు కాబట్టి, ఉదాహరణకు ఏదన్నా ఒక వ్యాధికి సంబంధించిందో లేకపోతే కనుక ఒక రంగానికి సంబంధించిందో ఆర్థిక వ్యవస్థని అనుకుందాం, పలానా దానిపైన ప్రభావం ఉంది కాబట్టి ఒక వ్యవస్థ పడిపోయింది అని అంటారు. ఈ ప్రాపగండా థియరీలు పనిచేస్తాయా, వర్కౌట్ అవుతాయా?
ఏముందండి హైదరాబాద్కి పడిపోవడానికి ఏముంది ఇక్కడ అసలు? ఇది అంటే విడిపోయామా? జనరల్ ప్రాపగండా అనేది అది హైదరాబాద్ అది ఏదో అది ఏదంటే వెరీ వెరీ స్మాలెస్ట్ థింగ్స్ అవి. సో ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్ టు హైదరాబాద్కి ఏం జరిగిందని, విభజన జరిగింది, హైదరాబాద్ మనతోనే ఉంది, మన దగ్గరే ఉన్నారు, ఎవరు పోలేదు ఇక్కడ నుంచి. ఇంకా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త స్మాల్ పర్సంటేజ్ ఎంప్లాయీస్ వెళ్తారు, కొంతమంది వెళ్తారు, అంతేగాని ఎంతమంది రాబోతున్నారు ఇక్కడికి? కొంతమంది ఏమంటున్నారంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరం చిన్న రాష్ట్రానికి రాజధాని అయ్యింది కాబట్టి ముందనుకున్నంత అంచనా లేదు, ఆ ప్రభావం ఉంటదేమో. ప్రభావం ఏంటి సార్? ఇందాక సార్ చెప్పినట్టు కమ్యూటర్స్ తప్పితే ఇంకా వేరే ఏముంది చెప్పండి? ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్ళరండి. ఎందుకు వెళ్తారు? హైదరాబాద్ ఇస్ సేఫ్ సిటీ, ద బెస్ట్ సిటీ, అన్నిట్లో ఉంది కదా. ఒక వాతావరణం తీసుకోండి, ఇంత బెస్ట్ వాతావరణం ఎక్కడుంది? ఒక చోటు ఒక సిటీకి పోతే భూకంపం ఉంటుంది, ఒక సిటీకి పోతే వరదలు ఉంటాయి, ఒక సిటీకి పోతే రకరకాలు ఉంటాయి. హైదరాబాద్కి ఏముంది చెప్పండి? ఏ విధంగా చూసినా మీకు అంటే 365 days బెస్ట్. తర్వాత కొన్ని ఉన్నాయి, ఇది మన సీఎం గారు కూడా ఒక మీటింగ్లో చెప్తా ఉన్నారు, మా క్రెడే మీటింగ్లోనే, ఏంటంటే గవర్నర్ బంగ్లా ముందు నీళ్ళు ఆగిపోతుంటాయి, అసెంబ్లీ ముందు నీళ్ళు ఆగిపోతుంటాయి అంటే వర్షం పడగానే. సో దట్ అన్నిటికీ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఇవన్నీ మనకు కనిపించవు, ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేవి కావు, ఇవి ప్రణాళికలో ఉన్నారు. అంటే మనకు డెఫినెట్గా డౌన్ ది లైన్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 yearsలో మనకు టోటల్ ఫ్రీ, ఐ మీన్ కరెంటు 100%. ఎప్పుడైతే వాళ్ళకున్న అడ్వాంటేజ్, అదర్ స్టేట్కి ఉన్న అడ్వాంటేజ్ మనకు ఈరోజు లేదు. బట్ దీన్ని అధిగమించాలంటే కొన్ని ప్రయత్నాలు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, అది డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ అవుతాయి. మనము రాబో రోజుల్లో చాలా చాలా మంచి రోజులు చూస్తాం హైదరాబాద్కి. ఏ విధమైన భయాలు, ఏదో చిన్న చిన్న ఏదో ఇలా వస్తుంటాయి, ఎవరో కామెంట్ చేస్తుంటారు, దాని గురించి ఏదో రొటీన్గా మ్యాటర్, ఏదో కరెస్పాండెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది L&T. కానీ మన కరెస్పాండెన్స్ని మనం ఇంత హైలైట్ చేసేసి ఇక్కడ పబ్లిక్లో మాట్లాడారు, ఈరోజు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు వారు. సో దాని గురించి మనంత వరి కావాల్సిన అవసరం లేదు. అంటే ముందు అయినా ఇట్లాంటి చర్చలు వాస్తవ ఇప్పుడు బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, బాంబే కానీ, వీటితో మనం ఇండియాకి సంబంధించిన సిటీస్ వీటితో పోల్చుకున్నప్పుడు సేవల రంగం, రియల్ ఎస్టేట్ రంగం, ఇతర రంగాలు వాటి గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, హైదరాబాద్ ఎట్లా ఉంది? సార్ మనకు ఈ గ్రోత్ రేటు అంటే మీరు ఎప్పటి నుంచి చూసుకుంటే అంటే ఓల్డెన్ డేస్ని ఎప్పటి నుంచో 1905 నుంచి అదేదో చూసుకుంటే డెఫినెట్గా గ్రోత్ రేటు హైదరాబాద్ రేట్ ఏం తగ్గలేదు. బట్ మనకి గత ఒక 4-5 సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ 4 years నుంచి ఏంటంటే బికాజ్ ఆఫ్ పొలిటికల్, ఫస్ట్ ఏమో మనకు రిసెషన్ ఎఫెక్ట్ ఒకటి పడింది, గ్లోబల్ రిసెషన్, ప్రపంచవ్యాప్తి. దానికి కంటిన్యూగా మనకు ఈ విభజన సమస్య ఒకటితోనే హైదరాబాద్ మీద డెఫినెట్గా ప్రభావం పడింది. ఆ ప్రభావం అనేది ఆల్మోస్ట్ ఇట్స్ గాన్ నౌ, వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మన స్టేట్ మనం వచ్చేసింది, అన్నీ అయిపోయినాయి. దీనికి ఈ రిజల్ట్ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న పాజిటివ్ స్టెప్స్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం మనం. సో గవర్నమెంట్ ఈరోజు అనుకున్నది వెంటనే ఇంప్లిమెంటేషన్ కాదు. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఎర్లీ నెక్స్ట్ ఇయర్కి మనకు అన్ని రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. ఇండస్ట్రీస్ ఎంతోమంది వచ్చారు ఆల్రెడీ, అంటే బిర్లా గ్రూప్ వచ్చింది, రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ దే ఆర్ అంటే అప్రోచింగ్ ద గవర్నమెంట్. కేటీఆర్ గారు ఎంతో అంటే అందరు ఈవెన్ ఐటీ కంపెనీస్, మెనీ ఐటీ కంపెనీస్తోని వారు చర్చిస్తున్నారు. ఇవన్నిటికి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, రామచంద్ర గారు, ఏదైనా ఒక నగరం పెట్టుబడులను ఆకర్షించాలంటే, ఏదైనా ఒక నగరం అద్భుతమైన అభివృద్ధిని సాధించాలంటే దానికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏమిటి? రెండు మూడు అండి. అక్కడున్న ప్రాంతంలో, ఆ పట్టణంలో శాంతియుతంగా ఎలా ఉంది, పీపుల్ హాస్పిటల్గా ఉన్నారా లేరా, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అంటే సోషల్ అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటారండి. ఇందులో ఏది చూసినా కూడా ఉన్న 10 పారామీటర్స్, 10 పారామీటర్స్ చూసినా 10కి 10 ఐదర్ నంబర్ 1, 2 or 3 ర్యాంక్లోనే ఉంటుంది తప్ప హైదరాబాద్కి ఇక వేరే ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇప్పుడే కాదండి, 400 సంవత్సరాల చరిత్రలో మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికి కూడా there are Tamilians staying, there are Bengalis staying, there are Gujaratis are staying, Odias are staying, Sindhis are staying, అందరు ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, రెండవది వేరే వాళ్ళు వచ్చి కూడా ఏ భాషలోనే వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటూ ఇక్కడ నడపవచ్చు అండి. కావాలంటే హిందీలో
అఫ్ కోర్స్ మన హిందీ వేరే అనుకోండి, ఇట్స్ డిఫరెంట్ టిపికల్ హిందీ ఆఫ్ హైదరాబాద్ manageable. వేరేది ఉండండి, మేనేజబుల్ అండి. Manageable. అందువల్ల ప్రతి ఒక్కటి ఎవరు రావడానికి కూడా నేను చెప్తానండి, ఎందుకంటే డిఫెన్స్లో పనిచేశాను, దాదాపుగా ఒక 20 మంది నాకు తెలిసిన వాళ్ళు జనరల్స్ బ్రిగేడియర్స్ వాళ్ళు ఎక్కడో రిటైర్ అయిపోయి హైదరాబాద్లో స్థానపరుచుకున్నారు. మీరు మన ఎక్స్ సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగడో గారు మన ఆంధ్రాకు చెందినవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు కాదు, వాళ్ళ రిలేషన్స్ కాదు, దేనికి సంబంధం లేదండి. మా సీనియర్ ఒక సెక్రటరీ బెంగాలీ అమ్మాయి, ఆవిడ రిటైర్ అయింది, ఒరిస్సా నుంచి భారత ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేసింది, ఇక్కడ సికింద్రాబాద్లో సెటిల్ అయ్యారు. అలా లక్షల మంది ఉన్నారండి. సో ఇట్స్ గోయింగ్ టు బి అట్రాక్టింగ్. ఎందుకంటే గత 5-10 సంవత్సరాల్లో కొంచెం వాతావరణం బాగలేకుండా, అంటే పొలిటికల్ వాతావరణం బాగలేకుండా కొంచెం డిస్టర్బెన్స్గా పీపుల్ ఫీల్ అయ్యారు తప్ప ఇవాళ ఒకసారి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 7th నుంచి 10th వరకు అయితే ప్రపంచ కాంగ్రెస్ మెట్రోపాలిటన్ కాంగ్రెస్ ఎప్పుడైతే జరుగుతుందో దాని పబ్లిసిటీ మనం సరిగా చేసుకుంటే కంటే ఇప్పుడైతే రామరెడ్డి గారు అంటున్నారో 3,000కో 2,500కో స్క్వేర్ ఫుట్ అది ఆటోమేటిక్ ఇమీడియట్ గా అది 3,000 అయిపోతుందండి. చెప్తున్నాను కదా. అయితే రామచంద్ర గారు, రామరెడ్డి గారు ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల సజీవ జీవన చరిత్ర దీనికి ఉంది. శ్రీకృష్ణ కమిటీ స్వయంగా చెప్పింది హైదరాబాద్కు వచ్చిన డోకాలేని అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరం అని. ఇలాంటి వచ్చినాయని కూడా సూర్యుని కంటే వచ్చిన మేఘాలు లాంటివి పటాపంచలైపోతే ఇది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్. ఇక నెక్స్ట్